విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ గురుగారు ఉన్నారు. మాట్లాడదాం. జయ శ్రీరామ్ గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఎలా ఉన్నారు? బాగున్నానా? మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. గురుగారు, శివరాత్రి వస్తుంది, మహాశివరాత్రి. మరి ఆ రోజు మనం ఎలాంటి నియమాలు పాటించాలి? ఉపవాసం ఇవన్నీ ఎలా ఉండాలి? ఎలాంటి మంత్రం జపించాలి? ఏ విధంగా సెలబ్రేట్ చేసుకోవాలి? తప్పనిసరిగా నాన్న, జన్మకు శివరాత్రి అంటే అంటే జన్మలో కనీసం ఒక్క శివరాత్రి అయినా పూర్తి ఉపవాసం, పూర్తి జాగరణ చేయగలిగితే దాని మించింది ఇంకోట్లేదు. మన ధర్మం ఎప్పుడో ఆధునికతని చూసింది. అంటే మనకి ఏది అవసరం అవుతుంది, ఏది అవసరం కాకుండా ఉంటుంది, ఏ రోజుల్లో ఏది అవసరం అవుతుంది అనేది ఎప్పుడు మన హిందూ ధర్మాన్ని హిందూ ధర్మం గుర్తించి పెట్టినటువంటి కొన్ని రోజులు ఇవి. ఇప్పుడు మనకి ప్రతి నెల మహాశివరాత్రి వస్తుంది. అలాగే మాఘమాసంలో కొన్ని విశేషమైన రోజులు నాన్న. మాఘమాసానికి అంత ప్రాధాన్యత ఎందుకు అనే విషయానికి వస్తే, నిజంగా మాఘ పౌర్ణమి మనం లలిత జయంతి అని కూడా పిలుస్తూ ఉంటాం. లలిత జయంతి అంటాం. అలాగే మనకి ప్రతి నెల సంకష్టహార చతుర్థి వస్తుంది. అలాగే అసలు ఒరిజినల్గా వచ్చేటువంటి సంకష్టహార చతుర్థి ఎప్పుడు అంటే మాఘమాసం. ప్రతి నెల మహాశివరాత్రి వస్తుంది. అట్లానే మహాశివరాత్రి ఎప్పుడు అంటే మాఘమాసంలోనే వస్తుంది. అంటే మాఘమాసం అనేది అంత గొప్ప రోజులు. ఓ మాట చెప్పాలంటే, ఈ మహాశివరాత్రికి ప్రొద్దున 4 గంటల నుంచి మళ్ళీ మరుసటి రోజు సూర్యోదయం వరకు ఇప్పుడు తినకుండా ఉండలేము, ఉపవాసం లేదంటే ట్యాబ్లెట్స్ వేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళకి ట్యాబ్లెట్స్ వేసుకోవడానికి తప్పనిసరిగా ఏదో ఒక అల్పాహారం సేవించి వేసుకోవడమే. అంతేగాని దేవుడు చూసుకుంటాడు కదా అని చెప్పి మనం ఏమీ తినకుండా ఉంచితే లోపల కూడా జీవి, అంతే కదా, ఆత్మారావణం పిలుస్తున్నాం కదా మనం. ఆ జీవాన్ని కూడా మనం హింసించినట్టే కదా. ఉపవాసం కూడా ఉండకూడదు అంటారు పెద్దవాళ్ళు, కానీ శివరాత్రికి ఉండాలి. శివరాత్రికి ఒక్కరోజు ఎంటీ స్టమక్ స్టమక్ ఎంటీగా ఉంచితే డైజెషన్ సిస్టమ్ కరెక్ట్ గా ఉంటుంది. సంవత్సరానికి సరిపోయేంత, అంటే ఆ ఒక్కరోజు రెస్ట్ తీసుకోవడం కోసం. ఓ మాట చెప్పాలంటే సంపూర్ణమైన జీర్ణక్రియ ఏదైతే ఉందో ఆ జీర్ణాశయం రెస్ట్ తీసుకోవడం కోసం అసలు ఏం తినవద్దు అని చెప్తాం. మిషన్లో ఏం పడేయొద్దు. చెరుకు రసం మిషన్లో కనుక చెరుకు పెడితే అట్లా పిపిపీలు చేస్తుందో అట్లా మనం ప్రతిరోజు నానగడ్డంత లోపల వేస్తుంటాం. కాబట్టి ఆ ఒక్కరోజు ఏమీ తినవద్దు అని చెప్తూ ఉంటారు. తినకుండా ఉండలేనటువంటి వాళ్ళ పరిస్థితి తినకుండా ఉండొద్దు అని కూడా శాస్త్రమే చెబుతుంది. దాంట్లో ఏమాత్రం కూడా సందేహం లేదు. మన కళ్ళకి ఎక్సర్సైజు జాగరణ. ఎంత జాగరణ చేస్తే అంత కళ్ళకు కావాల్సినటువంటి ఆ ఎక్సర్సైజ్ అనేది ఈ లోపల జీరలు ఉంటాయి చూడండి, రక్తపు జీరలు ఉంటాయి మన కళ్ళలో, ఎర్రటి జీరలు ఉంటాయి. ఆ జీరలు అవి కూడాను వాటి కావాల్సినంత రక్త ప్రసరణని ప్రశాంతంగా తీసుకుంటాయి. తద్వారా కంటి చూపు మెరుగుపడుతుంది మనకి. దానికోసం చెప్పి జాగరణ చేయమని చెబుతాం. అట్లానే ఇక్కడ మనం అవసరం కోసం చేస్తున్నామా, భగవంతుడి కోసం చేస్తున్నామా, లేదంటే ఏదో అందరూ చేస్తున్నారు కాబట్టి చేస్తున్నామా అనేటువంటి ఒక విషయానికి వస్తే, ఉపవాసం ఎలా చేసినా ఉపవాసమే, జాగరణ ఎలా చేసినా జాగరణే. అలాగే మనం అవసరం కోసం చేసేటువంటి జాగరణలు కొన్ని ఉంటాయి. అంటే రాత్రంతా పని ఉండి నిద్రపోకపోవటం, పగలంతా పని ఉండి తినలేని పరిస్థితుల్లో ఉండి తినకుండా ఉండటం, ఇవి మన అవసరం కోసం చేసేవి. మనం అవసరం కోసం చేసేవి కొంచెం భక్తితో చేస్తే ఇంకాస్త ఎక్కువ మెరుగైనటువంటి ఫలితాన్ని ఇస్తాయని చెప్తాను. భక్తి భావనతో చేస్తే, ఇప్పుడు ఎట్లాగూ నీ అవసరానికి ఉంటున్నావు, అదేదో భగవంతుడికి అర్పణ బుద్ధితో చేస్తే, మనసుతో చేస్తే ఇంకాస్త తొందరగా భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది, సంకల్ప సిద్ధి కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు మనం. కాబట్టి పొద్దున్న 4 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు ఉపవాసం అండ్ జాగరణ చేయడం అనేటువంటిది విశేషమైనటువంటి ప్రక్రియ. ఏ జపం చేయాలి, ఏం పూజ చేయాలి, అసలు టెంపుల్స్ ఖాళీ ఉండవు. ఏ శివాలయం చూసినా శివనామమే. అసలు ఎక్కడ పోయినా ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర, అంతే, జయబోళా శంకర భగవానికి. ఈ నినాదంతో మిన్నంటుతూ ఉంటుంది ప్రతి దేవాలయం కూడా, కిటకిటలాడిపోతుంటుంది. ఎలాంటి వాళ్ళైనా సరే తప్పనిసరిగా ఆ కఠినమైనటువంటి హృదయం కలిగినటువంటి వాళ్ళు కూడా చిన్న రాయి రూపంలో, లింగ రూపంలో ఉన్నటువంటి శివుడి ముందు కరిగిపోవాల్సిందే, గ్యారంటీ, అంతే కదా, అనుమానమేం లేదు. అంత గొప్ప రోజు నాన్న. కానీ ఆ రోజు నిజంగా టెంపుల్లో దర్శనం అవ్వదు, అభిషేకాలు చాలా కష్టం నాన్న. ఒక మాట చెప్పాలంటే, ఇంకా మనకి యూట్యూబ్లు, తర్వాత టీవీలు ఇవన్నీ వచ్చేసి అక్కడ దర్శనాలు, ఇక్కడ దర్శనాలు, ఇవన్నీ మనకేదో లైవ్లో పెట్టి చూపిస్తున్నారు. కానీ శివరాత్రి రోజున మన దగ్గర ఉండేటువంటి గుళ్ళల్లోనే అంత బిజీగా ఉంటే క్షేత్రాలు ఇంకెంత బిజీగా ఉంటారు, అసలు ఊహించలేము. అసలు చెప్పడానికి అవకాశం తక్కువ. ఇక్కడ మనకి కార్తీక మాసం
మన దక్షిణాయనంలో చేస్తాం, మన దక్షిణ భారతదేశంలో, ఉత్తరాయణ భారతదేశంలో శ్రావణ మాసం చేస్తారు. కాబట్టి ఆ మాసాల్లో మన జనం వెళ్ళినప్పుడు వాళ్ళ జనం ఉన్నప్పుడు ఉండరు, వాళ్ళ జనం ఉన్నప్పుడు మనం వెళ్ళాం. కాబట్టి అవి ప్రశాంతంగా ఉంటాయి. కానీ ప్రపంచంలో మహాశివరాత్రి అందరికీ ఒకటే రోజు. అవును. దీంట్లో దక్షిణాయనమా ఉత్తరాయణమా అంటే ఐ మీన్ దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం అనేటువంటి తేడాలు ఏం లేవు. అందరికీ ఒకటే రోజు మహాశివరాత్రి. కాబట్టి ప్రపంచం మొత్తానికి ఒకటే రోజు శివరాత్రి అనేటువంటి రోజున కొన్ని పండుగలు అవ్వవు. వాళ్ళ సంప్రదాయాన్ని బట్టి వాళ్ళకి కొన్ని పండుగలు ఉంటాయి, మన సంప్రదాయం బట్టి మన పండుగలు కొన్ని ఉంటాయి. కానీ ఈ పండగ శివరాత్రి అందరూ ప్రపంచం మొత్తం అందరికీ ఒకటే రోజు వస్తుంది. కాబట్టి ఈ రోజున ప్రతి శివాలయం మారుమోగిపోతుంటుంది. కానీ నేను ఒక్కడే చెప్తాను ఏంటంటే, ప్రతి శివాలయం మారుమోగటం కాదు, మన శరీరం శివాలయం అయిపోతే చాలని చెప్తా. ఆ స్థాయిలో భగవంతుడిని మనం ప్రార్థించాలి. మనం ఎక్కడికో దేవాలయానికి వెళ్ళి చూస్తున్నాం, మన దేహం దేవాలయమై మన ఆత్మ ఈశ్వరుడై ఉంటే అంత మించి ఎంత గొప్పగా ఉంటుంది నాన్న కదా. అహం బ్రహ్మాస్మి అంటుంటావు, నేనే బ్రహ్మ కాదు, అహం శివోస్మి అనుకున్నా అవ్వాలి అంటే కూడా ఆ స్థాయికి వెళ్ళాలి తప్పనిసరి. అంత గొప్ప రోజు మహాశివరాత్రి. ఏ జపం చేయాలి, ఏం పూజ చేయాలి అంటే, నాకు చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పే మాటలు ఒక గొప్ప మాట ఒకటి బాగా గుర్తుకొస్తుంటుంది నాన్న. ప్రపంచంలో 4 నీతో కలిసి ఉండాలి. ఈ 4 కనుక ఒకే రోజు నీ దగ్గర ఉంటే జీవితంలో ఇంకేం అక్కర్లేదు, అన్నీ వచ్చేసినట్టే అని చెప్తారు ఆయన. ఏంటి అంటే, మొదటిది నువ్వు గోకర్ణంలో ఉండాలి. రెండోది నీకు ఎదురుగా ఏ రాయి కనపడే అది శివలింగమే. మూడవది చెంబు నీళ్ళు నీ చేతిలో ఉండాలి. నాలుగవది ఒక మారేడు దళం నీ దగ్గర ఉండాలి. హరహర మహాదేవ శంభో శంకర అని చెప్పి ఏ రాయి కనపడితే ఆ రాయి మీద నీళ్లు పోసి మారేడు దళం కనుక పెట్టే రోజు చతుర్దశి అయి ఉండాలి కృష్ణపక్షంలో. మహాశివరాత్రి అది ఏ నెలలో అయినా కృష్ణపక్షమై ఉండాలి. అలాంటిది మహాశివరాత్రి రోజునైతే ఇంకెంతలో అదృష్టం ఉంటుంది కదా. కాబట్టి ఇక్కడ శివుడి మీద అభిషేకం చేసేటప్పుడు కూడా నాన్న మనం పోసినవన్నీ కిందకు పోతూ ఉంటాయి. అవునా, పాలు పెరుగు నెయ్యి తేనె పంచదార మొత్తం కిందకి వెళ్ళిపోతూ ఉంటాయి. శివుడు చెప్పేది కూడా ఏంటంటే, ఏది శాశ్వతం కాదురా, మన ఒంటికి అంటుకొని ఏది ఉండవు, మొత్తం జారిపోవాల్సిందే అని చెప్పడమే శివుడికి అభిషేకం యొక్క పరమార్థం కూడా. అలాంటి శివుడికి మీరు ఇంట్లో అభిషేకం చేసుకోండి, నామస్మరణ చేయండి. నామస్మరణ అంటే ఒక్కడే ఓం నమః శివాయ. దీంట్లో చాలామంది కూడా దీని భేదం చెప్తున్నారు. ఆడవాళ్ళు ఓం నమః శివాయ ఓం చెప్పకూడదు, నమః శివాయ అని చెప్పాలి. ఆడవాళ్ళు మగవాళ్ళే ఓం నమః శివాయ అని చెప్పాలి. ఎక్కడుంది నాన్న? ఏదో భేషజం కోసమో నేనేదో కొంచెం భిన్నంగా చెప్తున్నాను అనేటువంటి ఒక మాట కోసమో చెప్పడం తప్పితే, ఇప్పుడు మీకు అక్షరాభ్యాసం చేసినప్పుడు నేను అదే అనబోతున్నా. అక్షరాభ్యాసం చేసినప్పుడు ఓం నమః శివాయ రాయించారా? మీతో ఆడవాళ్ళు కదా నమః శివాయ రాయించారా? ఓం నమః శివాయ ఓమే కదా గురుగారు రాస్తాం. ఓంకారం లేకుండా ప్రణవం లేకుండా ఎక్కడ ఉంటుంది నాన్న? ఓంకార రహితమైనటువంటి మంత్రాన్ని వామాచారంలో చూస్తాం, దక్షిణాచారంలో చూడం మనం. వామాచారంలోనే చూస్తాం ఓంకార రహితమైనటువంటి మంత్రాన్ని, అంటే ఓంకారం లేకుండా ఉండేటువంటి మంత్రాన్ని. అలాంటిది శివుడు కూడా నువ్వు వామాచారంలో తీసుకెళ్ళిపోయి నెట్టేస్తాను ఆడవాళ్ళకి, అదో పద్ధతి ఇదో పద్ధతి ఉందంటే తప్పది. ఫస్ట్ మనం పఠించే మంత్రమే ఓం నమః శివాయ. ఓం నమః ఏ పూజ చేసినా ఏ మంత్రం కదా. కాబట్టి ఆడవాళ్ళకి మగవాళ్ళకి అలాంటి తేడాలు ఏం లేవు. చాలా మంది నన్ను అడుగుతున్నారు, గురుగారు ఓం పలకపోవడం అసలు ఓం మనం ఒక్కసారి నాభి దగ్గర నుంచి ఓం అని ఒక్కసారి మంత్రం పలుకుతూ ఉంటే శరీరంలో ఉండే ప్రతి నాడి స్పందిస్తుంటుంది. ఇక్కడ కలగాల్సినటువంటి మనశ్శాంతి ఏదైతే ఉంటుందో నిజంగా, అంటే మనకి ఒక జ్ఞాన జ్యోతి అని చూద్దాం. ఓంకారం కనుక మనం ప్రశాంతమైనటువంటి వాతావరణంలో కూర్చొని ఓంకార జపం కనుక నిదానంగా చేస్తూ ఉంటే నిజంగా జ్ఞానజ్యోతి వెలుగుతుంది నాన్న. అంత గొప్పదాన్ని తీసేయమని చెప్పడం అనేది కూడా అవివేకం చెప్తాను. అలాంటిది అనేది చక్కగా ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా ఓం నమః శివాయ అనేటువంటి పంచాక్షరమంతా జపం చేసుకోవచ్చు. ఇంట్లో ఒక మారేడు దళం తెచ్చుకోండి చక్కగా. దాంతోపాటు చిన్న కొద్దిగా మట్టి తెచ్చుకోండి, పుట్టమట్టి షాప్స్లో దొరుకుతాయి, పూజా స్టోర్స్లో. లేదు మీకు తెలిసిన చోట పుట్టమట్టి తెచ్చుకోండి, మెత్తగా దంచి జల్లెడ పెట్టేసి దాంట్లో కొద్దిగా నీళ్లు పాలు పెరుగు పంచామృతాలు పసుపు కుంకుమ విభూతి వేయండి. దాంతో చిన్న శివలింగం చేయండి, పెద్దదక్కర్లా చిన్న శివలింగం తయారు చేయండి. దాని ప్లేట్లో చిన్న కప్పు పెట్టేసి కప్పు బోర్లు ఇచ్చేసి ఆ కప్పు మీద మారేడు దళం పెట్టి శివుని పెట్టండి, ఇంట్లో అభిషేకం చేసుకోండి. ఏం చేయాలి? ఏం అక్కర్ల, ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ అంటూ కొద్దిగా నీళ్ళు అభిషేకం చేసుకోండి.
అంతమించి కావాల్సింది ఏముంది? పంచభూతాత్మకమైనటువంటి అవును. ఈశ్వరుడు కాబట్టి, పృథ్వీలింగం కాబట్టి అందులో దాన్ని మనం ఈ మృత్తికా లింగం అంటాం. మృత్తికా లింగానికి అభిషేకం చేస్తే పాశుపతంతో సమానం నాన్న. అంత గొప్ప రోజు కాబట్టి ఇంట్లో ఆ విధంగా పూజ చేసుకోవచ్చు. కొంతమంది సాయంకాల సమయంలో ప్రదోష కాలంలో అయిపోయిన తర్వాత ఉపవాసం వదలటం అనేది కొంతమంది చేస్తూ ఉంటారు. వాళ్ళకు ఉండేటువంటి ఆరోగ్య పరిస్థితిని బట్టి కూడా తినకుండా ఉండలేనటువంటి వాళ్ళు కొంతమంది 6ంటికి వదిలేస్తారు ప్రదోషకాలం కాగానే. ఇక్కడ ఈశ్వరుడికి శివరాత్రి రోజున ఏ సమయమైనా శివారాధనకి సానుకూలంగా ఉండేటువంటి సమయమే. దీంట్లో ఇంకా ప్రధానంగా ప్రాతకాలం, మాధ్యాహ్నం, ప్రదోషం, అర్ధరాత్రి, లింగోద్భవ కాలం, ఈ 4 సమయాలు ఇంకా ప్రధానమైనటువంటివి. వీటిలో ఇంకా ప్రధానమైనటువంటి కాలాలు ఏమైనా ఉన్నాయంటే ప్రాతకాలం, అలాగే ప్రదోషకాలం, లింగోద్భవ కాలం. మళ్ళీ వీటిలో ఏమైనా ఫిల్టర్ చేయాలంటే ప్రదోషకాలం, లింగోద్భవ కాలం. వీటిల్లో ఇంకా ఏదైనా ఫిల్టర్ చేయాలంటే లింగోద్భవ కాలం, అర్ధరాత్రి, 12 గంటలకి. అంటే ఈశ్వరుడు ఉద్భవించినటువంటి సమయం కాబట్టి ఆ సమయంలో నిజంగా నాన్న ఒళ్ళు పులకరించేలా భగవంతుడి నామస్మరణ చేయండి. మీ మనస్సు భగవంతుడికి దగ్గరగా ఉంచండి. అసలు చెప్పలేని అంటే ఆనందం నాకు అర్థమవుతుంది. అది చెప్పలేనంత గొప్ప అనుభూతి పొందొచ్చున్నాను. అవును, అవును. ఇంకా అది ఎట్లా ఉంటుందంటే శివుడు మన ఎదురుగా ఉండడం కాదు, మనలోనే శివుడు ఉన్నాడేమో అన్నంత ఆనందంగా ఉంటుంది. ఎంత గొప్ప అనుభూతి పొందొచ్చు లింగోద్భవ కాల సమయంలో. అర్ధరాత్రి పూట ఏ రకమైనటువంటి పొల్యూషన్స్ ఉండవు, సౌండ్ పొల్యూషన్స్ ఉండవు, ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో కూర్చొని జపం చేసుకుంటూ ఉంటే నిజంగా మన గుండె గుడిగా మారిపోతుంది. ఈశ్వరుడు తిష్ట వేసుకొని మన గుండెలో కూర్చుంటాడు. అంత గొప్ప రోజు కాబట్టి ఇంట్లో ఆ విధంగా అభిషేకం బయటికి వెళ్ళి ఇబ్బందులు కొని తెచ్చుకోవడమే అంటే ఆ రోజు వరకు. ఎందుకంటే చాలా జనం ఉంటారు. అవకాశం ఉన్నంత వరకు మంచిగా ఉంటే వెళ్ళొచ్చు, కానీ అంతకు మించి వెళ్ళడం కూడా ఇబ్బంది. గుడి రష్ గానే ఇప్పుడు ఈ మధ్య అయ్యాక దగ్గర కూడా జరుగుతున్నాయి చాలా. ఇప్పుడు అందరూ పొలోమని వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఏంటంటే ఒకప్పుడు పండుగ రోజుల్లో అందరూ వెళ్ళేవాళ్ళు, జనాభా తక్కువ ఉండేవాళ్ళు. ఇప్పుడు జనాభా ప్రపంచంలో 2వ దేశం అయిపోయింది మంది. 140 కోట్ల జనాభా ఉన్న, అంటే అంత ఎక్కువ జనాభా ఉన్నటువంటి దేశంగా 2వ దేశంగా మన దేశం వచ్చేసింది. అంత స్థాయిలో ఉన్నప్పుడు ఒకటేసారి అందరూ వెళ్ళిపోవాలి, అందరూ గుడికి వెళ్ళాలంటే కూడా అది కూడా కష్టమే కదా. ఉండే గుడి అయితే ఎక్స్టెండ్ అవ్వదు మన కోసం పండగ ఒక్కరోజు. అదే గుడి, అదే భగవంతుడు. శివరాత్రి దాంతో మరీ ఎక్కువైపోతుంటుంది. కింద నెట్ వేసుకోవడం, కింద పడిపోవడం. అందులో శివుడు, మిగిలిన దేవతలకి శివుడికి ఉండేటువంటి ఒక తేడా ఏంటంటే మిగిలిన దేవతలకి పూలు పండు పెడతాం, శివుడికి నీళ్ళే పోస్తాం. నీళ్ళు పోసినప్పుడు ఆ జారుడు ఇదంతా కూడా ఎక్కువగా ఉంటుంటుంది. కాబట్టి వాటిని తట్టుకునేలాగా ఉండేవాడిని ఇంకోటి కూడా చెప్తున్నాం, ముసలి వాళ్ళని దయచేసి బలవంతంగా గుళ్ళకి తీసుకెళ్ళి వాళ్ళని ఇబ్బంది పాలు మాత్రం చేయకండి. వాళ్ళని మెట్లు ఎక్కించి కాళ్ళు నొప్పులు వచ్చి ఆ శివుడి దగ్గర పోయి పొరపాటున కింద పడిపోయి ఇలాంటివి కూడా చాలా జరుగుతుంటాయి నాన్న. అట్లాంటివి మాత్రం వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. దయచేసి ఇంట్లో వాళ్ళని ప్రశాంతంగా ఉంచండి. కూర్చున్న చోటనే ఓం నమః శివాయ జపం చేసుకోమని చెప్పండి. నిజంగా అంటే నాన్న పరమేశ్వరుడు మనకి ఇచ్చినటువంటి వరాలు కొన్ని ఉంటాయి. ఎలా అంటే స్నానం చేసి జపం చేసుకోమని చెప్తాం. స్నానం కూడా చేయలేనటువంటి పక్షంలో విభూతి పూసుకుంటే విభూతి స్నానం అయిపోతుంది నాన్న, స్నానం అయిపోయినట్టే. ముఖ్యంగా మానసికంగా భక్తి కావాలి అనేటువంటిది ఈశ్వరుడికి చెప్పేటువంటి మాట. కాబట్టి అట్లాంటి పరిస్థితుల్లో కూడా మనం జపం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇబ్బంది పెట్టకండి, ఇబ్బంది పడకండి అని చెప్తాం తప్పనిసరిగా. ఇలా శివరాత్రి మొత్తం కూడా జాగరణ చేసుకోవచ్చు, బాగుంటుంది. చాలా చక్కగా సింపుల్ గా చేసుకునే విధానం ప్రతి ఒక్కరికి తెలియజేశారు గురుగారు. జయ శ్రీ. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.